చాలా కాలం క్రితం సింహపురి అనే గ్రామంలో రాజు అనే అనాథ బాలుడు ఉండేవాడు. అతనికి కేవలం 7 సంవత్సరాల వయసులోనే అతని తల్లిదండ్రులు మరణించారు. అప్పటి నుండి అతను ఒంటరిగా మారాడు. తన గ్రామ ప్రజలు ఎవ్వరూ అతన్ని జాగ్రత్తగా చూసుకోవడానికి ఎలాంటి పరిస్థితులు కల్పించలేదు. రాజుకు ఇల్లు లేదు, ఎటువంటి ఆధారం లేదు. రాజు ఏం చేసినా స్వయంగా చేసేవాడు. రాజు జీవితం కష్టాలతో నిండిపోయింది. రాజు రోజంతా చిన్న చిన్న పనులు చేసేవాడు. ఎవరైనా పొలానికి నీరు పెట్టమంటే నీరు పెట్టేవాడు, ఎవరైనా కట్టెలు కొట్టమంటే కొట్టేవాడు, లేదా గేదెలను మేపేవాడు. అయినా కానీ కొన్నిసార్లు అతనికి తినడానికి తిండి కూడా దొరికేది కాదు. తనకు వేసుకోవడానికి బట్టలు కూడా లేవు. అతనికి ఊర్లో ఎవ్వరూ పాత బట్టలు కూడా ఇచ్చేవారు కాదు. రాజుకు ఇల్లు లేకపోవడం వల్ల రాత్రిపూట గ్రామంలోని పాత శివాలయం బయట చల్లని గాలిలో ముడుచుకొని పడుకునేవాడు. ఆకాశంలో నక్షత్రాలు చూస్తూ ఎప్పుడూ ఆలోచిస్తూ ఉండేవాడు. నా జీవితం ఎప్పటికైనా మారుతుందా? దేవుడు నాలాంటి వారి మాట కూడా వింటాడా అని తనలో తను బాధపడేవాడు. గ్రామస్తులు అతన్ని ఎగతాళి చేసేవారు. తోటి పిల్లలు కూడా అతన్ని ఆట పట్టించేవారు. రాజు ఎంత కష్టపడి పనిచేసినా ఊళ్ళో వాళ్ళందరూ అతన్ని పనికిరాని వాడిగా భావించేవారు. కానీ రాజుకి తనపై తనకున్న నమ్మకం మరియు కృషి తప్ప దేనిపై ఆశ లేదు. ఒకరోజు గ్రామస్తులు చేసే ఎగతాళితో విసిగిపోయాడు రాజు. ఇకపై ఈ ఊర్లో అస్సలు ఉండకూడదని నిర్ణయించుకున్నాడు. ఈ గ్రామంలో ఉంటే తన విధిని ఎప్పటికీ మార్చుకోలేడని అనుకున్నాడు. నా విధి మారాలంటే ఈ గ్రామం నుంచి బయటికి వెళ్లాల్సిందే అని గట్టిగా నిర్ణయించుకున్నాడు. అదే రోజు రాత్రి గ్రామంలోని ఓ చిన్న రైల్వే స్టేషన్కి చేరుకున్నాడు. అతని జేబులో ఒక్క పైసా కూడా లేదు. కానీ అతని హృదయంలో పెద్ద పెద్ద కలలున్నాయి. అప్పుడే రైల్వే స్టేషన్లోకి ఓ గూడ్స్ బండి వచ్చి నిలబడింది. రాజు ఆ గూడ్స్ బండిలో ఎవరికంటా పడకుండా ఎక్కాడు. అదే రైల్లో రాత్రంతా ఓ మూలన కూర్చొని తన భవిష్యత్తు గురించి కలలు కంటూ ఉన్నాడు. ఉదయానికల్లా రైలు పెద్ద నగరంలోని ఓ రైల్వే స్టేషన్లో ఆగింది. నగరానికి చేరుకున్న రాజు ఈ ప్రదేశం తన గ్రామానికి పూర్తి భిన్నంగా ఉందని గ్రహించాడు. చుట్టూ పెద్ద పెద్ద భవనాలు మరియు ఎక్కడ చూసినా జనసమూహాలే కనిపించాయి. అందరూ ఎవరి పనిలో వారు బిజీగా పరిగెడుతున్నారు. కానీ రాజు ఈ జనసమూహంలో ఒంటరిగా ఉన్నాడు. అతను స్టేషన్లోని ఓ మూల కూర్చున్నాడు. అతని కడుపు ఆకలితో మండుతుంది. కొద్దిసేపటి తర్వాత ఓ రైల్వే కూలీ అతన్ని చూశాడు. ఆ రైల్వే కూలీ చాలా దయగల వ్యక్తి. చిన్న, నువ్వు ఇక్కడ ఎందుకు ఇలా కూర్చున్నావు అని రాజును అడిగాడు. రాజు తన కథ మొత్తం చెప్పాడు. అప్పుడు రైల్వే కూలీ తన దీన పరిస్థితిని చూసి జాలిపడి రాజుకి ఒక సత్యాన్ని వివరించాడు. చూడు చిన్న, ఈ నగరంలో ఎవ్వరూ ఏదీ ఉచితంగా ఇవ్వరు. నువ్వు బ్రతకాలంటే కష్టపడి పనిచేయాల్సిందే అని చెప్పాడు. అప్పుడు రాజు, కానీ నేనేం చేయగలను? నా దగ్గర డబ్బు లేదు, ఎవ్వరి మద్దతు కూడా లేదు అని చెప్పాడు. రైల్వే కూలీ నవ్వి, చూడు చిన్న, నువ్వు నాతో పాటు రైల్వే కూలీగా పనిచేయి అని అన్నాడు. ఈ లోకంలో కష్టపడి పనిచేసిన వారిని మాత్రమే అభినందిస్తారు. తమ కోసం తాము కష్టపడే వారికి దేవుడు ఎప్పుడూ సహాయం చేస్తాడు అని చెప్పాడు. మరుసటి రోజు నుంచి రాజు రైల్వే కూలీగా పనిచేయడం ప్రారంభించాడు. అతడు ప్రయాణికుల సామాన్లు మోసి ప్రతిఫలంగా కొంత డబ్బు సంపాదించేవాడు. రోజంతా పనిచేసిన తర్వాత రాత్రి రైల్వే స్టేషన్లో ఓ మూల పనుకునేవాడు. ఇంకా చల్లని గాలి వీస్తూనే ఉంది మరియు ఆకలి అతను ఇంకా వెంటాడుతూనే ఉంది. కానీ అతని ధైర్యం బలంగా ఉంది. ఇలాగే కష్టపడి పనిచేసి తన విధిని మార్చుకోవాలని అతను గట్టిగా నిర్ణయించుకున్నాడు. రాజు పడే కష్టం చూసి రైల్వే స్టేషన్లో ఇతర కూలీలు కూడా ఆశ్చర్యపోయేవారు. మరియు స్టేషన్లోని ఉద్యోగులు కూడా రాజు గురించి తెలుసుకోవడం ప్రారంభించారు. అందరూ అతని కృషిని మరియు నిజాయితీని ప్రశంసించడం ప్రారంభించారు. ఒకరోజు ఒక వ్యాపారవేత్త రైలు నుంచి దిగాడు. అతను తెల్లటి పంచెకట్టు ధరించిన గౌరవమైన వ్యక్తిలా కనిపించాడు. అతని ముఖంలో సింప్లిసిటీ మరియు గంభీరత కనిపించింది. అతని పేరు జగదీష్ చంద్రప్రసాద్. రాజు అతని వద్దకు పరిగెత్తుకుంటూ వెళ్ళి, సార్, నేను మీ బ్యాగ్ మోసుకెళ్లాలా అని అడిగాడు. అప్పుడు జగదీష్ చంద్రప్రసాద్ అతని వైపు చూసి, చూడు బాబు, నువ్వు చాలా చిన్నపిల్లవాడివి. నువ్వు ఈ పని ఎందుకు చేస్తున్నావు? నీ వయసు పిల్లలు చదువుకోవాలి లేదా ఆడుకోవాలి అని అన్నాడు. అప్పుడు రాజు అతని మాట విని నెమ్మదిగా తన కథ చెప్పాడు. తాను అనాథనని మరియు తన కృషితో జీవితాన్ని మార్చుకోవాలనుకుంటున్నానని చెప్పాడు. రాజు మాటలు జగదీష్ చంద్రప్రసాద్కి ఎంతో ఆకట్టుకున్నాయి. చూడు రాజు, నీ కృషి మరియు నిజాయితీ ప్రశంసనీయంగా ఉన్నాయి. నాకు ఒక వ్యాపారం మరియు పెద్ద బట్టల గౌడౌన్ ఉంది.
నువ్వు పని చేయాలనుకుంటే నాతో వచ్చేయి అని చెప్పాడు. నేను నీకు మంచి పని మరియు జీతం, ఉండడానికి రూమ్ ఇస్తానని చెప్పాడు. జగదీష్ చంద్రప్రసాద్ సహాయంతో రాజు గోడౌన్లో పనిచేయడం ప్రారంభించాడు. గోడౌన్ చాలా పెద్దది మరియు అక్కడ చాలా మంది ఉద్యోగులు పనిచేస్తారు. బట్టలు ప్యాక్ చేయడం, వాటిని లెక్కించడం మరియు కస్టమర్లతో ఎలా వ్యవహరించాలో రాజుకు నేర్పించారు. రాజు తనకు అప్పగించిన ప్రతి పనిని హృదయపూర్వకంగా చేశాడు. అతను ఉదయం నుండి అర్ధరాత్రి వరకు పనిచేసేవాడు. అంతేకాకుండా ప్రతి కొత్త పనిని నేర్చుకోవడానికి ప్రయత్నించాడు. అతని అంకిత భావం, నిజాయితీని చూసి జగదీష్ చంద్రప్రసాద్ అతనికి మరిన్ని బాధ్యతలు అప్పగించాడు. ఇలా కొన్ని నెలల్లోనే రాజు గోడౌన్లోని ప్రతి పనిలో నిపుణుడయ్యాడు. అలా కొన్ని సంవత్సరాలు గడిచాయి. రాజు తనను తాను చాలా సమర్థుడిగా మార్చుకున్నాడు. ఇప్పుడు అతను గోడౌన్లోని చాలా మంది పనిని తనొక్కడే నిర్వహించగలడు. ఇప్పుడు రాజుకి 25 సంవత్సరాలు. మరోవైపు జగదీష్ చంద్రప్రసాద్కి 60 సంవత్సరాలు. ఒకరోజు జగదీష్ చంద్రప్రసాద్ రాజుని పిలిచి, రాజు, ఇప్పుడు నువ్వు ప్రతి పనిలో నిపుణుడయ్యావు. ఇప్పుడు నువ్వు నీ సొంత వ్యాపారం ప్రారంభించాలి. నేను నీకు సహాయం చేస్తాను అని చెప్పాడు. జగదీష్ చంద్రప్రసాద్ సహాయంతో రాజు ఓ చిన్న బట్టల దుకాణం తెరిచాడు. ఆ దుకాణం ఎక్కడో లోపల చిన్న సందులో ఉంది. కానీ రాజు తన కృషి మరియు నిజాయితీతో షాప్ని నడపడం ప్రారంభించాడు. అతను వినియోగదారులకు చౌకగా మరియు నాణ్యమైన బట్టలను కస్టమర్లకు అమ్మేవాడు. కొన్ని సంవత్సరాల తర్వాత జగదీష్ చంద్రప్రసాద్ వ్యాపారం క్రమక్రమంగా తగ్గి నష్టాలు వచ్చాయి. దాదాపుగా అప్పులు చేసే స్థాయికి వెళ్ళాడు. క్రమక్రమంగా రాజు దుకాణం నగరంలో ప్రసిద్ధి చెందింది. తర్వాత రాజు అనేక షాపులు మరియు గోడౌన్లు పెట్టి పెద్ద స్థాయికి దిగాడు. కానీ జగదీష్ చంద్రప్రసాద్ చేసిన సహాయం అతను మరవలేదు. ఒకరోజు రాజు జగదీష్ చంద్రప్రసాద్ వద్దకు వెళ్ళి ఆయన అప్పులన్నీ తీర్చి ఇలా అన్నాడు, సార్, మీకు కూడా ఇప్పుడు ఎవ్వరూ లేరు. మీరు నాకు తండ్రి సమానులు. మీరు నా దగ్గరే ఉండండి. మిమ్మల్ని కంటికి రెప్పలా చూసుకుంటానని చెప్పి అతనితో పాటు తీసుకెళ్ళాడు. అంతేకాకుండా రాజు అనేక అనాథ శరణాలయాలకు మరియు వృద్ధాశ్రమాలకు, స్కూల్స్కి తన సంపాదనలో పెద్ద మొత్తంలో విరాళాలు ఇచ్చి సంతోషపడేవాడు. కష్టమే మీ భవిష్యత్తుకు అతిపెద్ద ఆయుధం. ఈ కథ మీకు ఇన్స్పైరింగ్గా అనిపిస్తే లైక్ చేసి షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో మాకు తెలియపరచండి. ఇలాంటి మరిన్ని కథల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.